హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్. భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ అయితే మార్చ్ 1 కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, వరల్డ్ వైజ్ గా రిలీజ్ కాబోతోంది. సో ఈ మూవీకి సంబంధించిన విశేషాలు ఏంటో మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హీరో శివ కందుకూర్ ఉన్నారు అండ్ హీరోయిన్ రాశి సింగ్ ఉన్నారు. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. యూ? గుడ్ లుకింగ్. ఇద్దరు కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నారు. నైస్ జోడీ. ఏంటి మీ సినిమాకి సంబంధించి భూతద్దం భాస్కర్ నారాయణ ఇంత పెద్ద పేరు? సేమ్, నా రియాక్షన్ కూడా సేమ్ ఫస్ట్ టైం విన్నప్పుడు. అంతేనా సార్, ఎలా చెప్పాలి ఈ నేమ్ సార్? మీకు అర్థమైందా ఈ పేరు మొత్తం? ఎప్పుడు తెలుసు, కానీ మూవీ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా కష్టపడింది. లైక్ వాట్స్ ద నేమ్? భూత్ 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 ఐ థాట్ భూత్. నో 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 భూత్ భూత్. ఓకే, టుక్ టైం. భూతద్దం. సో ఏంటి మీకు భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు ఉన్నాయేంటి సినిమాలో, అందుకు పెట్టారా? లేదా ఇప్పుడు డిటెక్టివ్ అనేసరికి మనకు ఫస్ట్ ఒక షార్ప్ ఐసైట్ ఇది అనుకుంటాము, బట్ ఏమనిపించింది అంటే మనం వీ షుడ్ టర్న్ డౌన్ ద క్యారెక్టర్స్ అనిపించింది, కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాలనిపించింది. సో ఒక డిటెక్టివ్ అనే దానికి కాకుండా కంప్లీట్ ఆపోజిట్ గా డిజైన్ చేద్దాము అని. సో ఇట్స్ ఒక భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి, అది లేకపోతే కనిపించదు. సో సో సినిమా మొత్తం అలాగే క్యారీ చేశారా కళ్ళద్దాలు? యా అండి, ఎంటైర్ ఫిల్మ్. సో అంటే డిటెక్టివ్ అంటే కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా ఒంటరిగా ఉండడం కానివ్వండి, అట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ జర్నీ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ సినిమా విషయానికి వస్తే మీకు ఫాదర్ ఉన్నారు అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, ఎలా ఉండబోతుంది అసలు మీ క్యారెక్టర్? సో అదేనండి, అంటే మాకేమనిపించింది అంటే ఇప్పుడు చాలా క్రైమ్ థ్రిల్లర్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఎస్పెషలీ ఓటీటీస్ వచ్చిన తర్వాత మనం ఏ లాంగ్వేజ్లో క్రైమ్ థ్రిల్లర్స్ అయినా, ఏ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అయినా చూస్తూ ఉన్నాం. సో ఆ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది. సో మనం ఒక ఫిల్మ్ చేసినప్పుడు దాన్ని ఎలా యూనిక్గా చేద్దామని అనుకున్నప్పుడు వీ ఫెల్ట్ ఒక లోకల్ పర్సన్, ఒక ఫ్యామిలీ ఉన్న పర్సన్, వై కాంట్ దట్ పర్సన్ బీ అ డిటెక్టివ్? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్కి ఉన్న క్వర్క్స్ని మనము టిపికల్గా ప్రతి సినిమాలో చూపించినట్టుగా కాకుండా డిఫరెంట్గా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అండ్ పర్టికులర్గా ఈ ఫిల్మ్ స్టోరీలోకి వచ్చేసరికి దెన్ ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే ప్లేస్ చేసామో అది చాలా ఆర్గానిక్ అనిపించింది. కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ వచ్చాయి, దానివల్ల ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ యాడ్ అయింది ఫిల్మ్కి. సో అదే అనిపించిందండి. వీ ఫెల్ట్ డిజైనింగ్ ద క్యారెక్టర్ లైక్ దిస్ మాకు నిజంగా పని చేసిందండి, ఇట్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ అనిపించింది. రియల్లీ అండి, ట్రైలర్ చూసినప్పుడు చాలా కనెక్టివ్గా ఉంది, అంటే చాలా రీచ్ అయింది ట్రైలర్. స్టోరీ వచ్చేసి కూడా ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి, ఎందుకంటే మిస్టీరియస్ క్రైమ్ స్టోరీ అండ్ డిటెక్టివ్ పాత్ర మీరు పోషిస్తున్నారు కాబట్టి అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అండ్ రాశి గారు చెప్పండి, ఈ సినిమాకి సంబంధించి స్టోరీ విన్నప్పుడు, సో ఇది ఎందుకంటే ఇది కల్పిత కథనే, అంటే సృష్టించిన కథనే, సో ఇంత అందంగా డిజైన్ చేశారు డైరెక్టర్, ఆయనే రాశారు కూడా. స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమనిపించింది? ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ గురించి చెప్పారు ఫస్ట్, తర్వాత స్టోరీ గురించి చెప్పారు. సో ఫస్ట్ సార్ చెప్పారు, నేను రఫ్గా చెప్తా మీ క్యారెక్టర్. సో క్యారెక్టర్ లైక్ హీ సెడ్ ఇట్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది క్యారెక్టర్, అంత మీకు మేకప్ ఉండదు, అంత గ్లామర్ ఉండదు. లైక్ ఐ సెడ్ ఎస్ సార్, ఐ వాంట్ టు డూ, బికాస్ ఐ రియలీ వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ మై పర్ఫార్మెన్స్ విల్ బీ more like talked about. So first అదే I was impressed there only. దాని తర్వాత నాకు స్టోరీ చెప్పారు. స్టోరీ విన్నప్పుడు I forgot everything. నా క్యారెక్టర్ కూడా I forgot hero, heroine, I forgot everything. Story is the main hero in the film. So layers by layers చెప్పారు. I was like, what is the climax? ఏం చేశారు, ఎవరు చేశారు, ఏముంటుంది? సో ఈ టైప్లో మూవీ నాకు కూడా చాలా నచ్చుతుంది. నేను ఇంట్లో కూర్చొని కూడా, ఆర్ మేబీ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు ద థియేటర్స్, నాకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలి అంతే. సో వాట్స్ లైక్ బెటర్ దెన్ డూయింగ్ ద ఫిల్మ్ విచ్ యూ లైక్ టు వాచ్. సో చాలా చక్కగా కనిపిస్తున్నారు అండ్ మీ పాత్ర కూడా చాలా వెయిటేజ్ ఉంది ఈ మూవీలో. హీరో క్యారెక్టర్ ఎంత బాగా డిజైన్ చేశారో మీ క్యారెక్టర్ కూడా అంతే బాగా ఉంది, ఎందుకంటే మీరు చెప్పే డైలాగ్స్ కానివ్వండి, మీకున్న స్క్రీన్ స్పేస్ కానివ్వండి, చాలా కొలాబరేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉండే అది? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో ఉన్నా నేను, నా క్యారెక్టర్ లక్ష్మి, అండ్ లక్ష్మి హ్యాస్ సీన్స్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. సో అదే లైక్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇస్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది ఫిల్మ్లో. మీరు చూస్తే మీరే చెప్పాలి యాక్చువల్లీ ఇఫ్ ఇట్ డిడ్ నైస్ ఆర్ నాట్, బట్ సార్ లైక్ కెప్ట్ మీ ఫెయిర్లీ ఇన్ ద ఫిల్మ్, విచ్ ఐ కెన్ లైక్ సే దట్.
రియల్లీ చాలా బాగుంది అండి మీ క్యారెక్టర్ కూడా. అంటే ట్రైలర్లో చూస్తేనే అర్థమైపోతుంది అండి. హీరోయిన్, కొత్త హీరోయిన్ చాలా చక్కగా ఉన్నారు, అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్నారు అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈ సినిమా స్టోరీకి సంబంధించి కూడా ఒక డిటెక్టివ్ ఏ విధంగా ఎలాంటి అన్వేషణ కోసం ఎట్లా బయలుదేరుతారు ఏంటి, లాస్ట్గా ఆ 18 మర్డర్లో 16 మర్డర్స్ చేసిన వాళ్ళు దొరుకుతారా ఏంటి, చాలా సస్పెన్స్గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో యా, ఐ థింక్ అంటే ప్రతి డిటెక్టివ్ సినిమా అనేసరికి లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ అనేసరికి నో డౌట్ ఒక కైండ్ ఆఫ్ ట్రావెల్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఆ జానర్ స్పెసిఫిక్గా మనం ట్యాగ్ చేస్తాం ఈ ఫిల్మ్స్ని. సో అది ఉన్నప్పటికీ దేర్ ఇస్ ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఉందండి ఫిల్మ్లో. అది చాలా స్టాండ్ అవుట్ అవుతుందని మేము నమ్ముతున్నాము. ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ క్రైమ్ థ్రిల్లర్లో ఎస్పెషలీ తెలుగులో అయితే ఎప్పుడు డీల్ చేయలేదు. మనము దిష్టి బొమ్మ అనేది మనం ఇంట్లో వాడతాము, రెగ్యులర్గా వాడతాము, బట్ దాని ఒరిజిన్ ఏంటి, ఎందుకు వాడతాం అనేది ఎవరికి తెలియదు. సో వెరైటీగా దిష్టి బొమ్మలు అంటే హత్య చేసిన వాళ్ళని దిష్టి బొమ్మల హత్యలు అంటూ కూడా నేమ్స్ ఇచ్చేసారు. చాలా కొత్తగా ఉంది, యూనిక్ గా ఉంది కాన్సెప్ట్. అవునండి. సో అది దాని మీద మేము వర్క్ చేద్దామని అనుకున్నాము. సో బేసిక్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ దిష్టి బొమ్మ అనేది తెలియదు కాబట్టి పురాణాల్లో రాసింది ఎందుకు వాడతాము ఏంటి అనేది. సో ఆ పర్టికులర్ పాయింట్ని తీసుకుని దాన్ని ఫిక్షనలైజ్ చేసి ఈ స్టోరీకి అప్లై చేయడం జరిగింది. అండ్ అది చాలా ఒక యూనిక్నెస్ అయితే క్రియేట్ చేసిందండి, విజువల్గా కానివ్వండి లేకపోతే స్టోరీ పరంగా కానివ్వండి. సో ఇలాంటి ఒక సెటప్లో ఒక డిటెక్టివ్ అది అన్కవర్ చేసుకుంటూ వెళ్దాము చాలా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి స్కోప్ ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లేలో కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది గెస్ట్ చేయకుండా ఉండేటట్టు డిజైన్ చేసాం. అండ్ ఇట్లాంటి మిస్టీరియస్ మూవీస్లో కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. సో మీ డిటెక్టివ్ మూవీలో అంటే డిటెక్టివ్ ఉంటే కామెడీ 100% ఆ హీరో క్యారెక్టర్లో పోషిస్తారు, 100% ఉంటుందని ఒక నమ్మకం. సో మీ క్యారెక్టర్లో కామెడీ ఉంటుందా, ఎలా ఉండబోతుంది? యా అండి, భూతద్దం భాస్కర్ అనే క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా ఒక హ్యూమరస్ పర్సన్. తనకి ఇందాక చెప్పినట్టు ఐ థింక్ లోకల్గా ఒక విలేజ్లో తన ఫ్రెండ్స్ తన ఫ్యామిలీతో ఉండి ఒక లుంగి కట్టుకుంటూ తిరిగి చాలా ఫన్నీ పర్సన్. అలాంటి ఒక ఫన్నీ పర్సన్ని తీసుకెళ్ళి ఒక సీరియస్ సిచ్యువేషన్లో పడేస్తే ఏమవుతుంది అనేది ఈ ఫిల్మ్లో ఉన్న క్యారెక్టర్ ఆర్క్. సో ఆ హ్యూమర్ కూడా డెఫినెట్గా ఉందండి ఫిల్మ్లో. అండ్ మీ డైలాగ్ కూడా ఉంటుంది, వీళ్ళంతా నన్ను రోజు చూస్తారు అంటే ఇది నా డిటెక్టివ్నెస్ని పరీక్ష పెడుతోంది, సీరియస్ హత్య సంబంధించి అనుకుంటా. సో ఈ బలి అనే అంటే నరబలి ఇస్తారనేది మనం వింటూ ఉంటాం. సో ఈ సినిమాలో బలి కాన్సెప్ట్ కూడా అంటే హత్యలు వేరు, బలివ్వడానికి ఈ విధంగా వాళ్ళు మనుషులను చంపేస్తున్నారనే కాన్సెప్ట్, ఇదంతా జనాలకు రీచ్ అవుతుందో? వైపు చూసుకుంటే 2 ఫేసెస్ ఉన్నట్టు అనిపిస్తుంది సినిమాకి. ఒకటేమో డిటెక్టివ్ అంటే కొంచెం సైంటిఫిక్గా ఆలోచించే వ్యక్తి, అండ్ ఈ బలి ఇదంతా అంటే కూడా కొంత పురాతన పద్ధతులు కానివ్వండి, మూఢనమ్మకాలు అట్లాంటివి అని అనుకుంటాం మనం. సో ఎట్లా ప్రజెంట్ చేశారు ఇది? సో అంటే మీరు ట్రైలర్ తీసుకున్నప్పటికీ అంటే బేసిక్ ఏంటంటే ఈ డిటెక్టివ్ అనే ఎలిమెంట్ వచ్చి దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద ఫిలిం. అంటే డిటెక్టివ్ అనే ఒక క్యారెక్టర్ యూజువలీ అది ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది దట్ ఈస్ హౌ డిటెక్టివ్ ఫిల్మ్స్ రన్. సో ఈ మేజర్ ప్లాట్ పాయింట్లో మేము అనుకుంది ఏంటంటే ఈ మూఢనమ్మకాలు లేకపోతే ఆ బలి అనేది ఆ కాన్సెప్ట్ మేము అందుకే ట్రైలర్లో కూడా చెప్పాము ఆల్రెడీ, సేయింగ్ ఈ బలి అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది ఫిల్మ్. బట్ అది ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది దట్ ఈస్ వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. అదే మనకి చాలా యూనిక్ ఎలిమెంట్. అండ్ ఆ భాస్కర్ నారాయణ అనే క్యారెక్టర్, ఆ డిటెక్టివ్ ఇది ఎలా కనుక్కున్నాడు అనే ఒక జర్నీలో సినిమా స్క్రీన్ ప్లే అంతా ముందుకెళ్తుంది. అండ్ అది ఎక్కడ కూడా ఐ ఫీల్ ఈ మైథాలజీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం చాలా ఆఫెన్గా చూడమండి స్క్రీన్ మీద, చాలా తక్కువ వస్తాయి సినిమాలు. సో అందుకని ఇట్ విల్ హోల్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అని నేను అనుకుంటున్నాను. రాశి గారు శివ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది, అండ్ పురుషోత్తం గారి డైరెక్షన్ ఎలా ఉంది? సో మీరు ఎలాంటి క్రెడిట్ ఇస్తారు? ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు, ఎందుకంటే ఫస్ట్ ఐ మెట్ హిమ్. సో ఫస్ట్ ఆబ్వియస్లీ వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మీ ద స్టోరీ ఐ వాజ్ ఇంప్రెస్డ్ దెన్ ఇన్ దే. మళ్ళీ షూటింగ్ టైంలో నాకు ఒక్కటే ప్రాబ్లం, సార్కి షూటింగ్ చేసినప్పుడు యాక్టింగ్ చేసినప్పుడు అందరు యాక్టర్కి కొంచెం రిప్లై బ్యాక్ కావాలి కదా, కొంచెం లైక్ సే సంథింగ్ అట్లీస్ట్ నెగిటివ్గా చెప్తే లేకపోతే పాజిటివ్గా చెప్తే. సార్ ఏం చెప్పలేదు సార్ ఇప్పటి వరకు, ఎక్స్ప్రెషనే లేదు, అస్సలు ఎక్స్ప్రెషన్ లెస్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్, ఎస్పెషలీ ఫస్ట్ 2-3 days of shooting where you know everyone is little underconfident getting into the story, so that he was like expressionless. మళ్ళీ ప్యాకప్ అయిపోయిన తర్వాత
మంచి చేసావు ఈరోజు. లైక్ బావ్ థ్యాంక్ యూ సార్. సో ఆ తర్వాత నాకు తెలిసింది సార్ ఈజ్ ఎక్స్ప్రెషన్లెస్. అండ్ కానీ సార్కి ఫస్ట్ మూవీ, బట్ హీ హ్యాస్ క్లారిటీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. నాకు ఈ సీన్ నుంచి, యాక్టర్ నుంచి ఆర్ డిఓపి నుంచి ఈ కావాలి, లైట్స్ ఇలా కావాలి, హీరో ఎలా ఉండాలి, హీరోయిన్ ఎలా ఉండాలి, ఎలా చూపించాలి, మేకప్ అంతా కావాలి, లేకపోతే హీ వాంట్స్ ఆర్ హీ డజంట్ వాంట్ ఆర్. అండ్ హీ వాజ్ వెరీ షూర్ అబౌట్ ద నోజ్ రింగ్. ఆ లుక్ నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు. నాకు మీరు చూసారు కదా లుక్, ఆ డైరెక్టర్ గారు ఇచ్చారు నాకు నోజ్ రింగ్. ఈజ్ లైక్ విల్ డూ సంథింగ్ డిఫరెంట్ ఆన్ యూ. నోజ్ రింగ్తో పాటు ఇది కూడా ఇచ్చారు. వాట్ డూ వి కాల్ దిస్? పుట్టుమచ్చ. పుట్టుమచ్చ. పుట్టుమచ్చ కూడా నాకు ఇచ్చారు సార్. ఆ లొకేషన్ కూడా సరే డిసైడ్ చేశారు, ఇక్కడ కావాలి, ఇది కావాలి. అండ్ యూ నో వాట్ హీ రిక్వెస్టెడ్ మీ ప్రీ రిలీజ్ మే ప్లీజ్ వేర్ నోజ్ రింగ్ అండ్ కమ్. సో ఈజ్ వెరీ హీ హ్యాస్ అ క్లారిటీ అబౌట్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ హిమ్ అండ్ అబౌట్ హీరో గారు. సో శివ ఈజ్ లైక్ ఇట్స్ వెరీ ఫార్మల్ టు అగైన్ టాక్ అబౌట్ హిమ్ బికాస్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అగైన్ షూటింగ్ టైంలో కూడా హిస్ డాడ్ ఈజ్ ఇన్ ద ఇండస్ట్రీ, కానీ అస్సలు whole family is so sweet if you meet them. Auntie, uncle, Shiva and the sister also. It's like really good, the best, one of the best families I've ever seen. And he's very down to earth. Obviously, like some people act as down to earth, but he's actually very down to earth, very kind. And patience ki adi, how do we call it, ki మామూలుగా లేదు అసలు పేషెన్స్. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ దట్ ఐ థింక్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఎక్స్ట్రీమ్ లైక్ ద పేషెన్స్ ఐ గాట్. ఐ డోంట్ హ్యావ్ మచ్ పేషెన్స్. నిజమా అండి? ప్లీజ్ సే గుడ్. హీ విల్ ఓన్లీ బి నెగటివ్ అబౌట్ మీ. హీ కాల్డ్ మీ దిష్టి బొమ్మ. మీకు తెలుసా అసలు ఇంత ఓపిక ఉన్న అబ్బాయిలు అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. నిజంగా మీరు పేషెన్స్, చాలా పేషెన్స్ ఉంది. Even if he gets angry, no, the best part is keep it inside. ఒక వుమెన్ కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మన శివ గారికి. మనకన్నా ఉండవు ఈ రోజుల్లో. సో అట్లా సినిమా మొత్తం కూడా ఈ డిటెక్టివ్ అనే కథ మీద, అండ్ అంటే ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ ఆ హత్య కోసం ఎవరు చేశారనేది ఒక కాంప్లికేట్గా మారడం, ఇదంతా ఫైనల్లీ అసలు ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఏంటి సినిమాలో? సో స్క్రీన్ ప్లే కూడా అలానే డిజైన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఏం అవుతుంది అనేది నిజంగా గెస్ చేయలేకపోవచ్చు మనం. అంటే అది ఎలా అని చెప్పి ఎలాగో ఆడియన్స్ని మిస్లీడ్ చేయాలని కాదు, బట్ ఆ సిచ్యువేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్ అలా కుదిరాయి స్క్రిప్ట్లో. సో డెఫినెట్గా చాలా ఎంజాయ్ అయితే చేస్తారండి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఇట్ విల్ కీప్ యూ హుక్డ్ టు ద ఫిల్మ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అని నేను అనుకుంటున్నాను. లొకేషన్స్ ఎక్కడ షూట్ చేస్తారు? అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లాగా వస్తుంది కాబట్టి, సో ఎక్కడ లొకేషన్స్? సో ఒక 60 days వరకు షూట్ చేసామండి ఎంటైర్ ఫిల్మ్. అండ్ దీంట్లో కొంత కథ యాక్చువల్లీ కర్ణాటకలో కూడా జరుగుతుంది, ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. సో చించోలి అనే టౌన్లో, తాండూరులో, వికారాబాద్లో ఫారెస్ట్ పోర్షన్స్ అన్నీ చేసాము. అండ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కూడా షూట్ చేసాము. సో బేసికల్లీ ఆ క్రైమ్ స్టోరీస్ అంటే మనకు కొంత సినిమా నడుస్తున్నప్పుడు కొంత భయం అనేది ఉంటుంది లోపల. సో మీకు ఏమైనా కళలు రావడం కానివ్వండి, ఏదైనా హత్య అంటే అవి చూస్తూ ఉంటాం కదా, మర్డర్ సీన్స్ అవన్నీ చూసినప్పుడు, సో అది ఏదైనా మైండ్లో ఉండిపోయిందా షూటింగ్ అయ్యే వరకు కూడా? నాకు అలాంటివి రాలే, కానీ మా డైరెక్టర్ అయితే కళ్ళలోకి వచ్చాడండి. ఆయన అంత టైం స్పెండ్ చేశారు. పురుషోత్తం గారు వినండి, కళ్ళలోకి వచ్చారంట. బట్ ఆయన నిజంగా అంత టైం స్పెండ్ చేశారండి ప్రతి ఒక్క యాక్టర్తో, ప్రతి ఒక్క టెక్నీషియన్తో. ఐ థింక్ అంత టైం స్పెండ్ చేసినందుకు ద ఫిల్మ్ టర్న్డ్ అవుట్ ద వే ఇట్ ఇస్ అని మేము అనుకుంటున్నాము. ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా చాలా జెన్యూన్గా వచ్చింది. అండ్ యూనో రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిజైన్ దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి అంత బ్యూటిఫుల్గా క్యూరేట్ అయిందంటే ఇట్స్ డెఫినెట్లీ ఆయన ఎఫర్ట్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, రిలీజ్ చేశారు సాంగ్స్ కూడా. అందులో మీ ఇద్దరు సాంగ్ చాలా బాగుంది, ఆ సాంగ్ చాలా బాగుంది. అండ్ ఏ సాంగ్ కూడా ఫస్ట్ ఏ సాంగ్ అయితే వస్తుంది శివుని మీద. సో ఏం చెప్తారు అంటే ఏని ఫస్ట్ మీ సినిమాలో యూజ్ చేశారు, ఎవరికి వచ్చింది ఈ ఐడియా? సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్, ఆ శివ ట్రాప్ ట్రాన్స్ అనే సాంగ్, అది ఇట్ కమ్స్ ఇన్ అ వెరీ క్రూషియల్ స్టేజ్ ఫిల్మ్లో.
సో ఆ విజువల్ని మేము ఆ వీడియో కట్ చేయలేకపోయాం బికాజ్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఒక మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అందులో రివీల్ అవుతుంది. సో ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది, దానికి ఒక విజువల్ కూడా యూనో కాంప్లిమెంట్ అయ్యే విజువల్ అలాంటిది ఒకటి వస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఈ ఐడియా చెప్పినప్పుడు దెన్ మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ రోషన్ గారు, హీఈస్ ఆల్సో గ్రాఫిక్ డిజైనర్, తను అన్నారు అప్పుడు సేయింగ్ ఒక 50 sketches తను యాక్చువల్లీ హ్యాండ్తో పెయింటింగ్స్ వేశారు, శివుడు పెయింటింగ్స్ 50 sketches. ఆ 50 హ్యాండ్ పెయింటెడ్ స్కెచెస్ చేశారు. ఆ హ్యాండ్ పెయింటెడ్ స్కెచెస్ యూజ్ చేసి ఏఐతో వీడియో జనరేట్ చేసాం ఆ స్కెచెస్ని. సో ఆల్మోస్ట్ ఒక 50 different పెయింటింగ్స్ ఆయన ఈ స్పెంట్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 days దాని మీద ఉత్తి పెయింటింగ్స్ మీద కూర్చున్నారు. సో దోస్ పెయింటింగ్స్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ద వీడియో దట్ యూ సీ దాంట్లో. సో బేసికల్లీ మూవీస్ కంటే అన్నీ రెడీగా ఉండిపోతాయి, అన్నీ మనం చేసుకోవచ్చు, డబ్బులు పెడితే అన్నీ దొరుకుతాయనే లా ఉంటుంది, కానీ ఇంత మంచి వర్క్ అంటే అదొక మెమొరీ లాగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ అనిపించింది. అంటే తను సినిమాకి కూడా అంత పని చేశారు. అండ్ ఈ పర్టికులర్లీ ఆ లిరికల్ వీడియో చూసిన వాళ్ళంతా కూడా దే సెడ్ మీరు అనుకుంటున్న వైబ్ చాలా బాగా కన్వే అయింది అన్నారు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి. రియల్లీ అసలు వింటుంటేనే చాలా నమ్మబుద్ధి అవ్వట్లేదు, కానీ మీరు చెప్తున్నారు కదా అంటే ఏని మనం అన్నీ కూడా చాట్ జీపీటీలోనే చేసేయచ్చు అనేసి అనుకుంటాం, కానీ దాని వెనుక కూడా మళ్ళీ మనిషే ఉన్నాడండి. సో మరి ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే ఎట్లా ప్రొడక్షన్ హౌస్ ఎట్లాంటి సపోర్ట్ ఉండే, అండ్ మీ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఏం చెప్తారు దాని గురించి? సో ప్రొడ్యూసర్స్ అయితే ఎక్కడ కూడా దే నెవర్ కాంప్రమైజ్ అండి. వాళ్ళంతా కూడా దేర్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్స్, చాలా ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అంటే దే మీన్ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నారు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. సో వాళ్ళు కూడా విత్ ద ఫస్ట్ ఫిలిం దే వాంటెడ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ యాజ్ అ గుడ్ ప్రొడ్యూసర్. సో అందుకనే ఎక్కడ కూడా వాళ్ళు వెనకాడలేదు. అండ్ సినిమాకి అంటే ఒక బడ్జెట్ అనుకున్నా కూడా ఆ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ ఇన్ కేస్ అవుట్పుట్ బాగా వస్తుందంటే దే ఆల్వేస్ వెంట్ ది ఎక్స్ట్రా మైల్. సో ద 3 ప్రొడ్యూసర్స్ ఎక్కువే ఖర్చు అయింది అనుకుంటా. యా డెఫినెట్గా అండి. అంటే కొంత మేము చూస్తున్నప్పుడు ఐ థింక్ ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత వీ ఫెల్ట్ ఓకే ఈ పర్టికులర్ టెక్నీషియన్ ఆన్ బోర్డ్ వస్తే ఈ అవుట్పుట్ ఇంకా బాగా వస్తుంది అన్నప్పుడు అనుకున్నట్టు సో అలా బడ్జెట్స్ కొన్ని పెరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీజీస్ దీనికంటే ఇంకా బాగా చేయొచ్చు అనిపించినప్పుడు దే స్పెండ్ మనీ దేర్. సో స్నేహల్ గారు, శశి గారు, కార్తిక్ గారు 3 ప్రొడ్యూసర్స్ నెవర్ కాంప్రమైజ్డ్ అండి. అండ్ మమ్మల్ని అందరినీ చాలా చాలా బాగా చూసుకున్నారు. అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎంత టైం పట్టింది మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యి అవుట్పుట్ వచ్చే వరకు మీరు చూసే వరకు? సో 60 days ఆఫ్ షూటింగ్ ఓవరాల్. బట్ ఓవరాల్గా ఐ థింక్ మనకు ఫిల్మ్ స్టార్ట్ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 months అయితే టుక్ us అండి, రైట్ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్. చూస్తుంటే చాలా పెద్ద సినిమాలా ఉంది. మరి అంత తక్కువ టైంలో ఇంత చక్కగా షూటింగ్ చేసుకున్నారంటే? లేదు, ఐ థింక్ 8 to 9 months ఐ థింక్ స్టాండర్డ్ టైం అండి. 60 షూట్ డేస్ కాబట్టి ఐ థింక్ we did it in good enough time అన్నమాట. అండ్ షూటింగ్లో ఎలా ఉండేది అంటే ప్రతి షాట్ కూడా అంటే ముందే ప్రిపేర్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు స్పాట్కి వెళ్ళే వాళ్ళ, లేకపోతే ఆ షూట్ జరిగే రోజే అంతా తెచ్చి కూడా అరేంజ్ చేసే వాళ్ళ? అసలు ఎట్లాంటి ప్లాన్ వేసుకున్నారు? I was always prepared. బట్ ఐ థింక్ డైరెక్టర్ కూడా ఐ థింక్ వర్క్ షాప్స్ అన్ని చేసున్నాం కాబట్టి మనం వర్క్ షాప్స్ చేసి ఉంటారు ఐ థింక్. ఎందుకంటే చాలా కొన్ని చూస్తూ ఉంటే ఇల్లులు కానివ్వండి కొంత రీసెర్చ్ చేసి, ఎందుకంటే ఒక మైథాలజికల్ మూవీ అయినా అండ్ మిస్టీరియస్ మూవీ అయినా దానికి సంబంధించి అట్లాంటిది ప్రెజెంట్ చేయాలి అని ఉంటుంది 100%. సో ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేశారు అసలు? I think for me workshop like helped me a lot to get on board, to get comfortable with actors, and again this whole movie whole vibe was very extremely positive. So first day nunchi end varaku I never felt like I'm going to work. So that also like credit goes to Shiva, our producers and our director. So workshop helped me a lot. And kani director garu wanted us to be very natural on set. He said, I will explain you the story, I will explain you the scene, but don't be very prepared that it looks unnatural. So that helped for me. Yes, and is next projects అంటే ఇదొక మైథలాజికల్ అండ్ మిస్టీరియస్ మూవీ, మీ ఇద్దరు కూడా నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? సో నేను ఐ జస్ట్ ఫినిష్ షూటింగ్ ఫర్ అన్ అర్బన్ ఫిలిం అండి. ఒక మంచి ఇమోషనల్ లవ్ స్టోరీ, అది షూట్ అయిపోయింది, అది ఇట్స్ రెడీ ఫర్ రిలీజ్. అది కూడా
అండ్ అది కాకుండా నెక్స్ట్ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ చేస్తున్నాను నేను, బేస్డ్ ఆన్ వెరీ గుడ్ ఫాదర్ సన్ ఎమోషన్ మీద జరిగే స్టోరీ అది. సో అది March 4th నుంచి వీఆర్ గోయింగ్ టు షూట్. సో ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ యాజ్ మెనీ డిఫరెంట్ జానర్స్ యాజ్ ఐ కెన్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు? సో నేను ఇప్పుడు షూటింగ్ చేశాను. నాకు కొంచెం ఐ థింక్ జస్ట్ హ్యావ్ ప్యాచ్ వర్క్ ఆఫ్ దట్ ఫిల్మ్. కానీ ఆ ఫిల్మ్ కూడా కొంచెం మర్డర్ మిస్టరీ ఉంటుంది అంత కానీ నా క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఐ కాంట్ రివీల్ ఇట్ రైట్ నౌ, బట్ I wanted to do something like that, and I have a lot of gratitude that industry lo anta early ga naku aa type lo character ochindi. So I'm excited for that as well. అండ్ ఫైనల్లీ భూతద్దం భాస్కర్ నారాయణ మూవీకి ప్రేక్షకులు ఎందుకు రావాలి, మీ సినిమా ఎందుకు చూడాలి, వాళ్ళు మీ సినిమాని చూసిన తర్వాత ఎలాంటి అనుభూతిని చెందుతారు? సో భూతద్దం భాస్కర్ నారాయణ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు సినిమా అంటే చాలా చాలా ప్రేమించి చూశారు. సో అండ్ ఆల్సో పర్టికులర్లీ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో భూతద్దం భాస్కర్ నారాయణ ఆ జానర్లో వస్తున్న చాలా చాలా యూనిక్ ఫిలిం. ఇట్ హ్యాస్ గ్రేట్ హ్యూమన్ ఎమోషన్స్, మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది, అండ్ ఒక థ్రిల్లింగ్ మైథాలజీ ఎలిమెంట్ కూడా ఉంది ఫిలింలో. సో 1st March థియేటర్స్కి రండి. ఐ అష్యూర్ యూ అ గుడ్ ఫిలిం. మీరు అందరూ ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా చెప్పండి మా ఆడియన్స్కి. సో మన ఫిల్మ్ భూతద్దం భాస్కర్ నారాయణ 1st Marchకి రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ యునిక్ ఫిల్మ్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ విచ్ ఐ వుడ్ లైక్ టు గో టు థియేటర్స్, పుట్ ఎఫర్ట్స్, గో అండ్ సీ. సో మీరు రండి. వీ విల్ కీప్ యూ సీటెడ్ విత్ ద స్టోరీ అండ్ విత్ ద సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. సో చూసారు కదండి, భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ అయితే ఒక మంచి అనుభూతిని ఇస్తుందనేసి మూవీ టీమ్ అయితే చెప్తున్నారు. సో 1st Marchకి తప్పనిసరిగా థియేటర్స్కి వెళ్ళేసి ఈ సినిమాని అయితే చూడాల్సిందిగా కోరుతున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.